అనగనగా ఒక ఈశాన్యమైన అరణ్యంలో అందమైన అడవి ఉంది. అక్కడ ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పూల రంగుల రెప్పలు, చిరుతిళ్ళు, పక్షుల కిలకిల రావాలు. ఆ అడవిలో జంతువులు చాలా సంతోషంగా మమతతో కలిసి జీవించేవాళ్ళు. ఆ అడవికి రాజుగా ఉండేది ఒక గొప్ప, తెలివైన, ధైర్యవంతమైన, బలమైన సింహం. ఆ సింహం పేరు బాహుబలి. నీలి వర్ణంతో మెరిసిపోతూ తలపై మెలమెల మెరుస్తున్న బంగారు కిరీటం ధరించి ఉండే బాహుబలి అందరికీ స్నేహితుడు లాంటివాడు. అది ఇతర జంతువులను ప్రేమగా చూసుకునే దయగల నాయకుడు. బాహుబలిని చూస్తున్న చిన్న జంతువులు కూడా ధైర్యంగా ఉండేవి. అది అందరినీ ముద్దుగా చూసుకుంటూ న్యాయంగా తీర్మానాలు చేసి సమస్యలు చక్కబెట్టేది. అందుకే అడవిలోని జంతువులు బాహుబలిని చాలా ఇష్టపడేవి. ఒకరోజు అడవికి అవతలగా పెద్ద శబ్దాలు వినిపించాయి. ఎలుగుబంటి, కోతి, గడ్డి కుందేలు ఒకటిగా మాట్లాడుతూ ఓ అన్యజాతి పులి అడవిలోకి వచ్చిందని వార్త వచ్చింది. ఆ వార్తతో అందరూ భయపడటం మొదలుపెట్టారు. మంటల్ని తలపించే రంగుతో, క్రూరమైన కళ్ళతో ఒక భారీ పులి అడవిలోకి అడుగుపెట్టింది. దాని పేరు సింధూర. అది చాలా క్రూరంగా ఇతర జంతువులను బెదిరిస్తూ అడవిలోకి ప్రవేశించింది. సింధూర గర్జించగానే పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జంతువులు చెదిరిపోయాయి. జింకల గుహల్లోకి దూరిపోయాయి. ఇళ్ల జంతువులు తల్లిదండ్రుల వెనుక దాక్కున్నాయి. అందరి ముఖాల్లో భయం. బాహుబలి జంతువుల భయాన్ని గమనించి ఒక గడ్డిరాయి మీద కూర్చొని ఆలోచించసాగాడు. యుద్ధం కాకుండా ఎలా పరిష్కరించాలి అని తన తెలివితేటలు ఉపయోగించి ఒక మంచి ప్రణాళికతో పులిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అదే రోజు సాయంత్రం బాహుబలి నెమ్మదిగా, స్నేహపూర్వకంగా సింధూరా దగ్గరికి వెళ్ళాడు. మనమిద్దరం కలిసి ఈ అడవిలో స్నేహంగా జీవించవచ్చు అని శాంతంగా చెప్పాడు. అది నచ్చని సింధూర బాహుబలి మాటలు అంగీకరించలేదు. అది గర్జిస్తూ, ఈ అడవి నా దెబ్బతో వణకాలి, నేనే రాజు అంటూ గర్వంగా ఊగింది. సింధూరా మాటలు వినగానే బాహుబలి వెనక్కి తిరిగి అడవిలోని జంతువులతో చర్చించి నిశ్శబ్దంగా ఒక మంచి పథకాన్ని తయారు చేసింది. అది తక్కువ హింసతో సమస్యను పరిష్కరించాలనుకుంది. చిన్న పెద్ద జంతువులన్నీ ఒక చోట నిల్చొని బాహుబలి చెప్పే పథకాన్ని విన్నాయి. అందరికీ ధైర్యం చెబుతూ మన ఐక్యతే మన బలమని గుర్తుంచుకోండి. బాహుబలి చెప్పిన మాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. బాహుబలి ఒక చిట్కా వేసింది. ఒక మాయాగుహని సిద్ధం చేసి సింధూరాను అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అది అక్కడ ముళ్లలో చిక్కుకుంటుందని అన్ని జంతువులు భావించాయి. బాహుబలి చెప్పినట్టు జంతువులంతా కలిసి సింధూరాను ఆ గుహ వైపు దారి మళ్లించాయి. జంతువుల మాయలో పడిన సింధూర గుహలోకి నడుస్తూ వెళ్లిపోయింది. గుహలోకి వెళ్లగానే జంతువులు గుహద్వారాన్ని బండరాళ్లతో బలంగా మూసేశారు. సింధూర గర్జనలు వినిపించినా ఎవ్వరూ భయపడలేదు. అందరి ముఖాల్లో ధైర్యం కనిపించింది. ఒంటరిగా గుహలో ఉన్న సింధూర తన తప్పును గ్రహించింది. నేనెందుకు ఇలా చేశాను, నేను ఒంటరిగా ఎందుకు ఉండాలి అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దాని గర్వం కరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన సింధూర బాహుబలిని చూసి, నీవు నిజంగా గొప్ప నాయకుడివి, నన్ను క్షమించు, నీ ప్రేమ, నీ న్యాయం నిజంగా గొప్పవి అంటూ మన్నించమని కోరింది. బాహుబలి చిరునవ్వుతో ముందుకు వచ్చి, నీవు మారిపోయావు అంటే నాకెంతో సంతోషం, నిజమైన శక్తి శాంతిలో ఉంటుంది అన్నాడు. ఆ రోజు నుండి సింధూర బాహుబలితో స్నేహంగా జీవించసాగింది. ఇద్దరూ కలిసి అడవిని కాపలాగా పరిరక్షించసాగారు. అడవి అంతా సంతోషంతో చిందులేసింది. మేఘాల మధ్య రంగురంగుల వెలుగులు మెరిసిపోతున్నాయి. వాటి మధ్యలో బాహుబలి, సింధూర ఆనందంతో ఉన్నాయి. జంతువులు నృత్యం చేస్తున్నాయి. చిన్న జంతువులు నిద్రిస్తున్న సమయంలో ఆ రాత్రి బాహుబలి ఆకాశాన్ని చూస్తూ, బలం అన్నది కేవలం శరీరంలో ఉండకూడదు, మనసులో ఉండాలి, ప్రేమతో ఉండాలి. మంచి మనసుతో నెగ్గేవాడే నిజమైన హీరో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.